చేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును ద్వితీయోపదేశ కాండము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం నాగన్నగూడెం వాస్తవ్యులు కలగాల వదన్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా కనగాల అమ్మాజీ గారు మరియు అమ్మాజీ గారు వైఫ్ ఆఫ్ కృష్ణ లేట్ సహకారం ఇస్తున్నారు. వదన్ కుమార్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు ప్రభునామలో తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రభు, మీకు వందనములు. ఈ రాత్రి మీ యొక్క బిడ్డలు వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. మీరు నాతో మాతో మాట్లాడండి. మోషే ఇస్తున్న సందేశాలు గ్రహించటానికి అన్వయించుకున్నటకు కృప చూపండి. కలగాల వదన కుమార్ గారి కొరకు వందనాలు. వారి తల్లి గారు అమ్మాజీ గారి కొరకు స్తోత్రం. బిడ్డలను దీవించండి. బిడ్డకిచ్చిన నూతన జన్మదినం కొరకు కృతజ్ఞతలు. బిడ్డపక్షంగా మేలు దయచేయండి. ఈ రాత్రి ప్రత్యేకంగా మీ దివ్య వాక్యము మా జీవితాలకు ఆశీర్వాదం ఇవ్వండి. యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ద్వితీయ ఉపదేశ కాండము 11వ అధ్యాయము 21వ వచనము నుండి మనం చదువుకుందాం. అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచున్నంత కాలము విస్తరించును. అలాగు చేసిన ఎడల, ఎలాగు చేసిన ఎడల హృదయములో మనసులో దేవుని మాటలు ఉంచుకొని కనుల మధ్య భాషికంగా కట్టుకొని ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుస్తున్నప్పుడు, పండుకునేటప్పుడు మాట్లాడుతూ పిల్లలకు వాక్యాన్ని నేర్పి ఇంటి ద్వార బంధముల మీద వాక్యాన్ని వ్రాసుకొని గవనుల మీద వాక్యాన్ని వ్రాసుకున్నట్లయితే, అలాగు చేస్తే మీరు మీ సంతతి వారు ఆకాశము నిలుచున్నంత కాలము ఆ సంతతి నిలుస్తుంది అని చెబుతున్నాడు. చూడండి, ఈ దినము మనం చూస్తుంటే ఈ మాటలు వ్రాసి ఇప్పటికి 3500 సంవత్సరాలు. మోషే జీవించిన కాలం క్రీస్తు పూర్వం 1450. మోషే జీవించినటువంటి కాలము ఇప్పటికి 3500 సంవత్సరాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3500 సంవత్సరాలు పైగా మోషే భక్తుడు వ్రాసిన ఈ మాటలు ఇప్పటికీ కూడా మన కనుల ఎదుట కనిపిస్తున్నాయి. ఆనాటి నుండి యూదులు దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చారు. ఇప్పటికీ యూదుల తర నిలిచి ఉంది. దేవుని మాట ఆలకించినంత కాలం ఆ తరం నిలిచింది. దేవుని మాట తిరస్కరించినప్పుడు ఆ తరం చెరలోనికి వెళ్ళింది. మరలా బుద్ధి తెచ్చుకున్నప్పుడు దేవుడు వారిని విడిపించాడు. అలాగన చేసిన ఎడల విస్తరిస్తుంది, అలాగన చేసిన ఎడల మీ తరతరాలు నిలుస్తాయి అన్నాడు. ఒక తరము నిలబడాలంటే, ఒక జనరేషన్ నిలబడాలంటే, ఒక కుటుంబం నిలబడాలంటే
దేవుని వాక్యమునకు ఆ కుటుంబము ఎక్స్పోజ్ అయి తీరాలి. గత 3 దినాలు బైబిల్లో నుంచి అనేకమైన విషయాలు బైబిల్ స్టడీ చేశాం. ఆ బైబిల్ స్టడీలో విస్తారమైనటువంటి ఆధ్యాత్మిక కృపామర్మాలు తెలుసుకున్నాం. వాటిని ధ్యానిస్తున్నప్పుడు లోకంతో ఇక పని ఏమిటి అనే ఆత్మీయ స్థితిని గుర్తిరగలిగాం. ఎందుకు చెబుతున్నానంటే, దేవుని వాక్యమునకు మనము ఎక్స్పోజ్ అవుతున్న కొలది, మనము వాక్యమును ఎదుర్కొంటున్న కొలది, నేర్చుకుంటున్న కొలది, తెలుసుకుంటున్న కొలది మన క్షేమం నది వలె విస్తరించిపోతుంది. దేవుని వాక్యము యొక్క ఉద్దేశాలు మన వ్యక్తిగత జీవితం పట్ల మనం అప్లై చేసుకున్నప్పుడు శాశ్వతమైనటువంటి ఆనందం మన వశం అవుతుంది. ఇది సత్యం. చూడండి, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నింటిలో నడుస్తూ ఆయననే హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించి ఆజ్ఞలన్నింటినీ జాగ్రత్తగా అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనులను వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనములను దేశములను స్వాధీనపరుచుకుందరు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీదగును అరణ్యం మొదలుకొని లెబనోను వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రం వరకు మీ సరిహద్దు వ్యాపించును. విస్తరించును, వ్యాపించును అనే పదాలు ఒకసారి గమనించండి. 21వ వచనం చివరి భాగంలో విస్తరించును అని ఉంది. 24వ వచనం చివరి భాగంలో వ్యాపించును అనుంది. విస్తరించుట ఎక్స్టెన్షన్, వ్యాపించుట ఎక్స్టెన్షన్. మన సరిహద్దులు విశాలపడతాయి, మన ఆత్మీయ జ్ఞానం విశాలపడుతుంది, మన భౌతిక పరిస్థితులపై మన యొక్క గొప్ప ఆత్మీయ విజయం విశాలమవుతుంది. చూడండి, చాలామంది అనుకుంటారు డబ్బుంటే క్షేమం, డబ్బుంటే ఆనందం, డబ్బుంటే ఉత్సాహం, సంతోషం అనుకుంటారు. కానీ దేవుడు ఉంటే నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, నిజమైన ఉత్సాహం అనేది గ్రహించరు. వాక్యములో మనం చూస్తున్నప్పుడు దేవుని లేఖనాలను అనుసరించి నడుచుకున్నటువంటి, విధులను అనుసరించి నడుచుకున్నటువంటి దేవుని పిల్లలు భౌతిక సంబంధముగా ఉన్నత స్థితిలో లేకపోయినా తాము కలిగిన ఆత్మీయ ఆనందాన్ని బట్టి తృప్తిగా జీవించారు. తాము కలిగి ఉన్న ఆత్మీయ ఆనందం కంటే భౌతికంగా కలిగి ఉన్న అంశాలు ఎక్కువైనవి కావు అని నేర్చుకున్నారు. ఇది ఎంతైనా వాస్తవం. సోదరుడా, సోదరి, ఒకని కలిమి విస్తరించినప్పుడు, వ్యాపించినప్పుడు అది అతని జీవానికి మూలం కాదు. ఒకని జీవము విస్తరించినప్పుడు అతని ఆధ్యాత్మిక స్థితికి, ఆనందమునకు మూలమవుతుంది. సోదరుడా, సోదరి, నీవేం కోరుకుంటున్నావు? లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒకసారి ఆలోచించండి. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను అని వ్రాసింది. ఆ దరిద్రుడు చనిపోయెను. చనిపోయిన స్థితి చూస్తే పేదరికం, ధనవంతుని ఇంట వాకిట పడి ఉన్న స్థితి, రొట్టె ముక్కల కొరకు ఆశపడిన స్థితి, కుక్కలు కురుపులు నాకై భయంకరమైన స్థితి. అలాంటి వ్యక్తిని చూస్తే మనం అనుకుంటాం ఈ రోజున, అయ్యో ఎంత పాపం చేస్తే ఇట్లాంటి శిక్ష అనుభవిస్తున్నాడో అనిపిస్తుంది. మనకెంతవరకు నేటి క్రైస్తవ్యానికి ఆశీర్వాదం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆరోగ్యంగా ఉండటం, ఆస్తి కలిగి ఉండటం, అంతస్తు కలిగి ఉండటం, హోదా కలిగి ఉండటం, ఇవి మనం చూసేటువంటి కొలతలు ఆశీర్వాదానికి. అలాంటి నేటి మనం చూసే కొలతలు కలిగిన ఒక ధనవంతుడు ఉన్నాడు. అదే వృత్తాంతంలో
పరిశుద్ధాత్మ దేవుడైతే అతని పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడలేదు. ఆ ధనవంతుడు ఏం చేశాడు? ఆ ధనవంతుడు అనుదినము సుఖించాడు. పాతాళంలో నుంచి అతడు మొరపెట్టినప్పుడు తండ్రివైన అబ్రహామా అన్నాడంటే అతడు ఖచ్చితంగా యూదుడే, ధర్మశాస్త్రం ఎరిగినవాడే. లాజరును పంపించు అంటున్నాడు. నాకు ఇంకా సహోదరులు ఉన్నారన్నాడు. వారు ఇక్కడికి రాకుండా మారు మనసు పొందటం కొరకు లాజరును పంపించు అన్నాడు. కనుక అతనికి మారు మనసు అంటే తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, రక్షణ అనుభవం అంటే ఏమిటో అతడు విని ఉన్నాడు. పొందలేదు కానీ విని ఉన్నాడు, కానీ అంగీకరించలేడు. కనుక మనం అనుకునేటువంటి ఆశీర్వాదాలు ఈ ధనవంతుల్లో మెండుగా కనిపిస్తాయి. సమాధి చేయబడ్డాడు, పెద్ద పేరుగాంచి ఉంటాడు, పెద్ద కుటుంబం చెందినవాడు, చాలా ధనవంతుడు. కానీ వీటికి భిన్నంగా లాజరు అనే ఒక దరిద్రుడు, తిండి లేనివాడు, ఇల్లు లేనివాడు, ఆరోగ్యం లేనివాడు, కుక్కలు కురుపులు నాకిన దీనావస్థలు ఉన్నవాడు. మనం ఆత్మీయంగా లెక్కించినప్పుడు ఈ రోజున సాటి సాధారణ క్రైస్తవులను అడిగితే వీళ్ళలో ఎవరు దీవించబడ్డారు, ఎవరు శిక్షించబడుతున్నారంటే వెంటనే ధనవంతుడు దీవించబడ్డాడని చెప్పేస్తాం మనం మన సంఘాల్లో ఇప్పుడు. కానీ అలా లేదు అక్కడ బైబిల్లో. లాజరు చనిపోయాడు, దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడ్డాడు. లాజరు స్థితి ఏమిటి? లాజరు మరణానంతరం పొందిన స్థితి ఏమిటి? లాజరు మారు మనసు పొందాడు కాబట్టి ఆ అగాధానికి రాలేదనేది ఆ యొక్క వృత్తాంతం తెలియజేస్తుంది. లాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నాడు వెళ్ళి. ఒక్కసారి ఎటువంటి మార్పు వచ్చేసిందో చూశారా? నేను ఎందుకు ఇది చెబుతున్నానంటే చాలామంది అనుకుంటున్నారు ఆశీర్వాదము అని అంటే భౌతికమైన ఆశీర్వాదం అనుకుంటున్నారు. విస్తరించుట, వ్యాపించుట అంటే ఆస్తి అంతస్తులు హోదాల్లో విస్తరించడం అనుకుంటున్నారు, పేరు ప్రఖ్యాతుల్లో విస్తరించడం అనుకుంటున్నారు. కానే కాదు. దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు సారూప్యములోనికి విస్తరించుట, క్రీస్తు యొక్క సారూప్యమే కాదు రూపాంతరములోనికి మనము మార్చబడుట, దేవుని ఉద్దేశముల ప్రకారం మన జీవితాన్ని నిజముగా మలుచుకునుట. వీటిల్లో ఆర్థిక పరిస్థితులు లేవు, ఆరోగ్య పరిస్థితులు లేవు. ఉన్న పాటున ఉన్న చోటున ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు అది నిజమైన విస్తరణ. ఇశ్రాయేలీయులదు భౌతిక విస్తరణ, నేటి ఆత్మీయ విశ్వాసుల విస్తరణ క్రీస్తు సారూప్యపు విస్తరణ. మనలో క్రీస్తు సారూప్యము ఏర్పడే వరకు కూడా పౌలు గారు అన్నారు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. మనం ఎంతో దీవించబడ్డవారు, మనం పరిశుద్ధాత్మని అంతరంగంలో కలుగున్నాం. క్రైస్తవులంగా, విశ్వాసులంగా క్రీస్తు పోలికలకు మార్చబడుతున్నాం. ఆయనను పోలి ఉంటాం, ఆయన ధరించుకుని ఉంటాం. అవును, దానికి కారణం వాక్యము చేత ఉదక స్నానం. దేవుని వాక్యమునకు మనం లోబడినప్పుడు, దేవుని వాక్యమునకు మనము ప్రాధాన్యతనిచ్చినప్పుడు, దేవుని మన హృదయంలో మొదటి స్థానాన్ని ఉంచినప్పుడు అప్పుడు మన జీవితంలో విజయాలు నమోదవుతాయి. మీరు అలాగూ చేయండి ఇశ్రాయేలీయులారా, అప్పుడు మీ ఎదుట నుండి బలమైనటువంటి జనాంగాన్ని దేవుడు పారద్రోలుతాడు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీద అయిపోతుంది. ఎంత గొప్ప వాగ్దానం! మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీద అవుతుంది. దేవునికి స్తోత్రం. సోదరుడా, సోదరి, ఇశ్రాయేలీయులు అడుగుపెట్టు స్థలాలన్నీ కనాను భూభాగంలో వారు వశమైపోయాయి. కారణం వారు దేవుని మాటను నమ్మి దాని ప్రకారం ముందుకు సాగటం. దాని కొరకై యెహోషువ నాయకత్వాన్ని దేవుడు ముందస్తుగా ఏర్పరచటం. ఏ మనుషుడు మీ ఎదుట నిలువడు, అండర్లైన్ చేశాను నా బైబిల్లో 2 పదాలు అండర్లైన్ చేశాను. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీదగును, ఏ మనుషుడు మీ ఎదుట నిలబడు, తాను మీతో చెప్పినట్టు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమందంతటి మీద
మీ బెదురు మీ భయము పుట్టిస్తాడు. మీ బెదురు మీ భయము పుట్టిస్తాడు. బలమైన జనాంగం ఇశ్రాయేలులను చూచినప్పుడు బెదురు భయము కలిగేట్టుగా చేస్తాడట. బెదురు భయము కలుగుట అంటే ఏమిటి? ఎందుకు బెదురు, ఎందుకు భయము? ఒకసారి ఆలోచించండి. బలమైన జనాంగం, యుద్ధవీరులైన జనాంగానికి సాధారణ ఇశ్రాయేలీయులను చూచినప్పుడు ఎందుకు భయము, ఎందుకు బెదురు? దేవుడు వారితో ఉన్నాడు. అందుకు మీరు యెహోషువ గ్రంథాన్ని చూచినట్లయితే యెహోషువ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వృత్తాంతము మనకు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయములో మనకు కల్పిస్తుంది. 11వ వచనంలో మాట్లాడుతున్న మాట, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు క్రింద భూమి యందు దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. మేము మిమ్మల్ని గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మేము మిమ్మల్ని గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. ఈ వృత్తాంతము చెబుతున్నటువంటి స్త్రీ రాహాబు అనేటువంటి వేశ్య. ఎట్లా గుండెలు కరిగిపోయాయి వారికి? ఎందుకనగా దేవుడు ఎర్ర సముద్రపు నీరు ఆరిపోజేశాడనేది, అమోరీయుల 2 రాజులైన సీహోనుకు ఓగుకు చేసినటువంటి దానిని వారు తెలుసుకున్నారు. వారు భయపడ్డారు. చూడండి, వారు సాధించిన కార్యాలు చూచినప్పుడు విన్నప్పుడు ప్రజలు భయపడ్డారు. చూడండి, ఒక రెజ్లర్, ఒక పోరాటం చేసే యోధుడు, ఒక మల్ల యోధుడు ఉన్నాడు అనుకోండి. అతనితో ఎవరైనా యుద్ధం చేయాలంటే అతని పాత ట్రాక్ రికార్డుని బట్టి భయపడతారు. టైసన్ అనేటువంటి బాక్సర్ ఉండేవాడు. అతనితో యుద్ధం అంటే ప్రత్యర్థికి సింహాల గుహలో బంధించినట్టుగా ఉండేదనేవారు. అతని ట్రాక్ రికార్డ్ అట్లా ఉంది. చాలా మందిని అతడు జయించాడు, చాలా మందిని అతడు ఓడించాడు, చాలా మందిని అతడు మట్టి కనిపించాడు. ఫస్ట్ రౌండ్లో నాకౌట్ చేశాడు. కాబట్టి అతనితో పోరాటం అంటే రెజ్లర్స్ అందరూ భయపడేవారు, బాక్సర్స్ అందరూ భయపడేవారు. కారణం ఏంటంటే అతని పాత ట్రాక్ రికార్డ్. అలాగుననే ఇశ్రాయేలీయుల యొక్క యుద్ధాలలో నమోదైన విజయాలను చూచినప్పుడు వారికంటే బలమైనటువంటి జనాంగము భయపడిపోయారు. కారణము దేవుడు వారికి భయం పుట్టించాడు. దేవుడు వారి పట్ల ఉన్నందున వారికి భయం వచ్చింది. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. దేవుడు 2 మార్గాలు మన ముందు ఉంచుతాడు. ఒకటి జీవ మార్గము, రెండవది పాతాళ మార్గం, తీర్పు మార్గం. ఈ రెండింటిలో ఏదో నీవే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటున్నది, నేడు నేను మీ ఎదుట దీవెన పెడుతున్నాను, శాప పెడుతున్నాను. నేడు మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు మీరు వినిన ఎడల దీవెనయు, వినకపోయిన ఎడల మీరు మార్గము విడిచి మీరు ఎరుగని దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. దేవుని విసర్జించిన వారికి శాపము, దేవుని హత్తుకున్న వారికి దీవెన. ఎవరినో బెదిరించడానికి మాటలు చెప్పటం లేదండి. దేవుడు వాస్తవాన్ని చెబుతున్నాడు, సత్యాన్ని చాలా దృఢంగా పలుకుతున్నాడు. దేవుని ఆశ్రయిస్తే దీవెన. నేను మరలా చెప్పాను, దీవెన అంటే డబ్బు వచ్చేదని కాదు. నేను ఈ తరంలో నా ఏజ్ గ్రూప్లో దైవ సేవకుల్లో నేను చాలా దీవించబడిన వాడిని ఎప్పుడు ఆనందంతో చెబుతాను నేను. ఎందుకంటే బైబిల్ని ఆదికాండం నుంచి ప్రకటన వరకు 2 పర్యాయాలు చదివి ధ్యానం చేసేటువంటి అవకాశం దేవుడు నాకు ఒక్కనికే ఇచ్చాడు. అది నాకు దీవెనగా ఉంది. నా దగ్గర డబ్బు లేకపోవచ్చును, నాకు పెద్ద వేదాంత విద్య ఉండి ఉండకపోవచ్చును, లేదంటే చాలామంది బోధకులకు ఉన్నటువంటి ప్రజ్ఞా పాఠవాలు
స్కిల్స్ లేకపోవచ్చును, ఒక విధంగా వీక్ పర్సనాలిటీ అయి ఉండవచ్చును కూడా. అయినప్పటికీ కూడా ఐఎమ్ సో బ్లెస్డ్ ఇన్ దిస్ జనరేషన్. ఈ తరంలో నేను దీవించబడ్డాను అని నేను చెబుతాను. ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చిన కృప. 3700 ఎపిసోడ్స్ ధారావాహికంగా నడిచాయంటే ఇది మనుషుడి వల్ల కలిగింది కాదు, ఒక మనుషుని ఉద్దేశం కాదు. ఏదో లేదా మాకు ఇచ్చే డబ్బు ఇచ్చే 100 రూపాయలు 50 రూపాయలు ఎపిసోడ్ ఇచ్చే వాళ్ళ వల్ల జరిగింది కాదు. వారు దీవించబడినట్లుగా వారు హస్తముంచారు, అది వేరు సంగతి. గాడ్ ఈస్ బిహైండ్ దిస్ మినిస్ట్రీ. ఈ పరిచర్య వెనక దేవుడు ఉన్నాడు. ఆయన తన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు. ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు, మీరు ఆజ్ఞలు వింటే దీవెన, మీరు దేవుని విడిచిపెడితే విగ్రహారాధన పోతే శాపం. శాపము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు చాలా తేటగా భవిష్యత్తు నిర్దేశకత మన చేతిలో ఉంచుతున్నాడు. మనం మన చేతిలో మన భవిష్యత్తుకు కావలసిన ఏమైతే మనం పొందాలనుకుంటామో దానిని విత్తటం మనం నేర్చుకోవాలి. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడుడు, నరుడు దేనిని విత్తునో దానినే కోస్తాడు అని వాక్యములో గలతీ పత్రికలో చెప్పాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు, నరుడు దేనిని విత్తితే దానినే కోస్తాడు. నిత్య జీవమను పంట, ఆశీర్వాదం అనే పంట కోయాలంటే నీవు నీతిని అనుసరించి నడుచుకోవాలి. నిత్య నాశనాన్ని నువ్వు పొందేటట్లుగా వెళితే, నీ గమ్యము పాపములో ఉంటే, నీ గమ్యము దేవుని విడిచిపెట్టి కొనసాగితే నీ జీవితము నాశనానికి వెళ్తుంది, శాపానికి వెళ్తుంది, ఖండమైపోతుంది. మళ్ళా తిరిగి రెస్టోర్ కాని స్థితికి వెళ్తుంది. మళ్ళా తిరిగి పునరుద్ధీకరించనే దుస్థితికి దిగదారిపోతుంది. దీన్ని గుర్తెరుగుదాం. తరువాత 29 వచనం, కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశాన నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరీజీమును కొండ మీద ఆ దీవెన వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాపవచనమును ప్రకటించాలి. అవి యోర్దాను అందరినీ సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూర వృక్షములకు దాపుగా గిల్గాలు నాకు ఎదురుగా ఉన్న అరాబాలో నివసించు కనానీయుల దేశం అందున్నాయి కదా. మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశమును స్వాధీనపరుచుకున్నట్టుకు ఈ యోర్దానును దాటబోతున్నారు. మీరు దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసిస్తారు. అప్పుడు నేను మీకు నియమిస్తున్న కట్టడలన్నింటినీ విధులన్నింటినీ మీరు అనుసరించి గాయకొనవలెను. ఫ్యూచర్ ఆఫ్ ఇజ్రాయేలీట్స్, ఇశ్రాయేలీల భవిష్యత్తు ఖరాఖండిగా మోషే బయలుపరి చెప్పాడు. మీరు ఆ దేశంలోనికి వెళ్ళిపోతారు, మీరు అక్కడ నివసిస్తారు. మీరు యోర్దాను దాటబోతున్నారు, మీరు దాటి వెళతారు. యోర్దాను ఆరిన నేలను దాటబోతున్నారు వారు. ఎర్ర సముద్రాన్ని మొదటి తరం వారు ఏ విధంగా ఆరిన నేలను దాటారో, ఈ రెండవ తరం వారు కనానుకు వెళ్లే ముందు యోర్దానును ఆరిన నేలను దాటబోతున్నారు యెహోషువ నాయకత్వంలో. మొదటిసారి ఆరిన నేలను మోషే నాయకత్వాన్ని దాటారు. ఆ తరము అరణ్యంలో నశించిపోయారు. రెండవ జనసంఖ్య లెక్కించబడినటువంటి ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో యోర్దాను దాటి కనాన్లోకి వెళ్ళారు, ఆరిన నేలలో దాటారు. సోదరుడా, సోదరి, దేవుని అద్భుతమైనటువంటి హస్తం వారికి తోడుగా ఉంది. అదృశ్య హస్తం వారి వెన్నంటి నడిపించింది. ఈనాడు మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు మనలను ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, మనలను గూర్చినటువంటి దేవుని ఆలోచన ఉద్దేశం మనం పుట్టిన తర్వాత తీసుకుంది కాదు. దేవుని నిర్ణయం జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తు యేసులో మిమ్ములను నన్ను దేవుడు చూచాడు. అందుకే ఏదైనా మనం వాక్యమునకు లోబడ్డాం. దేవుడు మనలను చూచాడు, క్రీస్తునందు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మీరు నమ్ముతున్నారా? నీవు దేవుని బిడ్డవు, నీవు దేవుని సొత్తువు, నీవు దేవుని కొరకు జీవించటం కొరకు ముందస్తుగా ఏర్పాటు చేయబడ్డావు. నీవు
నూతన ఆకాశంపై, నూతన భూమిపై ప్రభుత్వం ఉండటం కొరకు ఏర్పరచబడ్డవాడివి. నీకు అర్థమవుతోందా? నా మాటలు వింటుండగా నీ హృదయమునందు విశ్వాసం జనిస్తోందా? అలాగే నీ ఎడల నీవు ధన్యుడవే. నీ ప్రతి పాపాన్ని కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి అనుదినము తన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకోవాలి. ఆనాడే మనం ఆత్మీయంగా ఎదగగలుగుతాం. ఎల్లవేళలా వాక్యము చేత మనల్ని పరిశీలన చేసుకొని, ఆ వాక్యము చేత మనల్ని మనము సరిచేసుకొని క్రీస్తుకు మహిమ తెచ్చు సాక్షులంగా మనం జీవించినప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. అన్ని జనముల కంటే ఇశ్రాయేలీయులను హెచ్చించినట్లుగా అన్ని జనాంగముల కంటే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. నీకు గొప్ప ఐడెంటిటీ ఇస్తాడు. ఆ గొప్ప ఐడెంటిటీ ఆయన్ని బట్టి వస్తుంది. నీ గుర్తింపు క్రీస్తును బట్టి. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కిన గాడిద క్రీస్తును బట్టి ఐడెంటిటీ పొందినప్పుడు చాలా గౌరవించబడింది. క్రీస్తు దిగి యెరూషలేములోకి వెళ్ళినాక దాన్ని పట్టించుకున్నవాడు లేడు. అలాగున యేసుతో నీ జీవితం ఘనతకు కారణం. యేసును విడిచిన నీ జీవితం భయంకరమైన నాశనానికి, అవమానానికి పోతుంది. కనుక వాక్యం వింటున్న సోదరి, మారు మనసు పొందుము, పాపమును విడిచిపెట్టుము, నూతన మనసు తెచ్చుకునము, దేవునిపై ఆధారపడము, క్రీస్తునందు విశ్వాసం ఉంచము. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకిచ్చునుగాక. ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన వారు నాగన్నగూడెము వాస్తవ్యులు కలగాల వదన కుమార్ జన్మదినం సందర్భంగా లేట్ కృష్ణ గారి సతీమణి వదన కుమార్ గారి తల్లి గారు కనగాల అమ్మాజీ గారు సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును కాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును ద్వితీయోపదేశ కాండము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీ పాదాల చెంతకొచ్చి ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వాక్యం విన్న బిడ్డలను ఆశీర్వదించండి. పదే పదే మోషే వాక్యానికి లోబడండి అని హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. నేను మాట్లాడుతున్నాను, వింటున్నాను. అట్టి భాగ్యం మొదట నాకే ఇవ్వండి. నా హృదయము, నా శరీరము, నా అంతరంగము, నా ఆత్మ, నా సమస్తం నీకు లోబడినట్లుగా మొదట పాపినైన నన్ను కరుణించి కృప చూపండి. అలాగనే మా ప్రేక్షకులకు కూడా ఆధ్యాత్మిక మెళుకువ దయచేయండి. కనగాల వదన కుమార్ గారి కొరకు వందనములు. వారి తల్లి గారు అమ్మాజీ గారిని దీవించండి. నూతన ఎపిసోడ్ సహకారాలను పంపండి. మా రక్షకుడ యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.